విశ్వేశం మాధవం రుంధిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. పరమపావనమైన మన భారతదేశంలో వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగినది. కారణం ఏమిటి అంటే, మనుష్య జన్మ వచ్చిన ప్రతి మానవుడు కూడా ధర్మమైన జీవనాన్ని కొనసాగించాలి. ధర్మం అనేటువంటిది ఎక్కడ తెలియపరచబడ్డది అంటే వేదశాస్త్ర పురాణ ఇతిహాసాల్లో. అందుకని వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలను ఆదరించి, గౌరవించి, అధ్యయనం చేసి, అందులో ఉన్నటువంటి ధర్మాన్ని తెలుసుకున్నటువంటి వారి ధర్మాన్ని ఆచరించి పునరపి జననాత్మకమైన సంసార చక్రంలో చెట్టుమిట్టాడకుండా ఉన్నతమైనటువంటి స్థానమైన మోక్షాన్ని పొందడం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కావున మన భారతదేశంలో వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. అందులో పురాణాలు మిత్ర సంహితంలోని చాలా చక్కగా కథారూపకంగా మనకు అనేక ధర్మాలను తెలియపరుస్తాయి. ఒక స్వర్గలోకం ఉన్నది, లేదా ఒక నరకలోకం ఉన్నది, అక్కడ స్వర్గలోకంలో ఇంద్రుడుంటాడు మొదలైనటువంటి విషయాలన్నీ కూడా ఎవరు చెప్పితే తెలుస్తాయి, మనకు గురువులు చెప్పితే తెలుస్తాయి. అందుకని వేదాల్లో ఉన్నటువంటి వేద మంత్రాలను, వేద మంత్రార్థాన్ని, అదేవిధంగా ధర్మశాస్త్రాల్లో పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి తత్వాన్ని తెలియపరిచేవాడు ఎవరు అంటే గురువు. ఒక గురువు సమీపానికి శిష్యుడు వెళ్ళి ప్రాచీన కాలంలో గురుకులాల్లో వేదశాస్త్రాలను అధ్యయనం చేసేవాళ్ళు. 12 ఏళ్ళకు వెళితే 22 ఏళ్ల వరకు అధ్యయనం చేసేవాళ్ళు. 12 సంవత్సరాలు అధ్యయనం చేస్తే కానీ ఒక వేదాన్ని చదువుకునేవాళ్ళు కాదు. ఆ గురువు సమీపానికి వెళ్ళి శిష్యుడు వేదాన్ని, శాస్త్రాలను, పురాణ ఇతిహాసాలను అధ్యయనం చేసినాడు. సుమారు 20 ఏళ్ళు ఉన్నాడు అక్కడ. 8వ ఏట వెళ్ళి 20 ఏళ్ళు అక్కడ ఉండి అధ్యయనం చేసినాడు. గురువుగారికి నమస్కారం చేసి, అయ్యా, మీ కృతజ్ఞతను నేను ఎట్లా తీర్చుకోవాలి? వేదాలు, శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలన్నీ నేర్పినారు, మీకు ఇచ్చుకోవలసిన గురు కానుక ఏమిటో చెప్పండి అన్నాడు. ఏదో తోచింది చేతిలో పెట్టి నమస్కారం చేయక ఏమన్నాడు, ఏదో గురు కానుక ఇచ్చుకుంటే కానీ మీకు నేను రుణం నుండి బయటపడలేను అన్నాడు. గురుగారు బాగా ఆలోచించిన ఆయన, 12-20 సంవత్సరాలు ఇక్కడ ఉండి గురుకులంలో అధ్యయనం చేసినావు, మనకున్నది పూరి గుడిసె, ఈ గుడిసెలో వర్షం పడితే నీళ్లు పడుతున్నాయి, ఎండాకాలంలో ఎండ కొట్టుతున్నది నీకు తెలిసిందే. అందుకని నేను గురు కానుక ఏమి కావాలి అని కోరుకున్నావు కాబట్టి ఏం కోరుతున్నాను అని అంటే, ఎండ కొట్టినప్పుడు ఎండాకాలంలో చల్లగా ఉండాలి, వర్షం పడ్డప్పుడు వర్షం రాకూడదు, చలికాలంలో వెచ్చగా ఉండాలి, అటువంటి ఇల్లు, ఆ ఒక కుటీరాన్ని నువ్వు ఏర్పాటు చేస్తే చాలు అన్నాడు. నమస్కారం చేసినాడు. ఇంతకాలం గురుకులంలో ఉన్నప్పుడు వంట వండి పెట్టింది కదా అమ్మగారు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసినాడు. అమ్మ, గురువుగారు గురు కానుకను కోరుకున్నారు, తమరికి కూడా ఏదైనా కానుక ఇచ్చుకుంటే పూర్తి అవుతుంది, అమ్మ తమరు సెలవు ఇవ్వండి అన్నారు. అనగానే ఆమె, నాయనా, నేను చిన్ననాటి నుండి పురాణాలు వింటున్నాను, పురాణాల్లో ఏముంది అని అంటే, స్త్రీ కాబట్టి సహజంగా ఉండేటువంటి లక్షణం ముందుకు వచ్చి ఏం కోరినది అని అంటే, మడత పెడితే ఒక అగ్గిపెట్టలో పెట్టేటువంటి చీర కావాలి, పట్టు చీర, అది ఎటువంటిది అయి ఉండాలి, మానవులు ధరించేది కాకూడదు, దేవతలు ధరించేటువంటి చీర కావాలి నాకు అని కోరుకున్నది. సాధ్యమయ్యే పనేనా ఇది? ఎండాకాలంలో చల్లగా ఉంచి చలికాలంలో వెచ్చగా ఉంచే ఇల్లు కావాలి అనే కోరిక కూడా అది సాధ్యమయ్యే పనేనా? ఇంతలో బయటికి వస్తూ ఉంటే అన్నయ్య అని వచ్చింది చెల్లెలు, గురువుగారి యొక్క కూతురు. అమ్మాయి, నీకేం కావాలని అని అడిగినాడు. ఇంతకాలం నాతో పాటు ఆటలు ఆడుకున్నావు కదా అన్నయ్య, నాకు కూడా ఏదైనా కానుక ఇవ్వని గురుకుల నుంచి వెళ్ళిపోయేటప్పుడు. ఏం కావాలన్నమ్మాయి అంటే, దేవతల కిరీటాలకు కుచ్చులు ఉంటాయి, ఆ కుచ్చులు ఇస్తే నేను ఈ బొమ్మలకన్నిటికీ పెట్టుకొని ఆటలు ఆడుకుంటాను. ఈ బొమ్మలన్నీ ఎవరి? ఈ బొమ్మలకు
దేవతల కిరీటాలకు ఉన్నటువంటి కుచ్చులు పెట్టుకొని ఆడుకుంటాను. ఇంతలో తమ్ముడున్నాడు ఇంకోడు, అన్నయ్య అని వచ్చినాడు. నీకేం కావాలి నాయన అని అడిగితే వాడన్నాడు, నేను అటువంటి చెప్పులు వేసుకోవాలి, ఏ చెప్పులు వేసుకోగానే కరీంనగర్ నుండి హైదరాబాద్కు వెళ్ళాలి అంటే ఇక్కడ మాయం కావాలి, అక్కడే తేలాలి, అటువంటి చెప్పులు కావాలి. ఇది సాధ్యమయ్యే పనేనా? దేవతల కిరీటాలకున్న కుచ్చులు తేవడం సాధ్యమయ్యే పనేనా? అందరికీ నమస్కారం చేసినాడు. పోయి ఒక అడవిలో చెట్టు కింద కూర్చున్నాడు. ఇక నాకు దోచిందేదో గురుదక్షిణ కానుకగా సమర్పిస్తే అయిపోయేది. అటువంటిది గురువుగారు గురుదక్షిణ ఏం కావాలి, అమ్మగారు నీకేం కావాలి, చెల్లెమ్మ నీకేం కావాలి, తమ్ముడు నీకేం కావాలని అడగడం వలన ఇది అసాధ్యమైనటువంటి కోరికలను కోరుకున్నారు. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇంతలో బాటసారు కూడా వెళుతున్నాడు ఒక సాధు సత్పురుషుడు. ఏం అబ్బాయి, వేదం చదువుకున్నావు, తేజస్సు బాగా ఉన్నది నీలో, చింతాగ్రస్తుడు ఉన్నట్టుగా కనబడుతున్నది ఏమి అంటే జరిగిన వృత్తాంతం అంతా చెప్పినాడు. గురుకులంలో అధ్యయనం చేసినాను, గురు కానుకగా నేను సమర్పించుకోవాలి అనుకున్నాను, కానీ నేనే అడిగినాను మా గురువు గారిని. అడిగితే ఇటువంటి కోరికలు కోరినారు అని అంటే దానికి చింతాగ్రస్తుడై ప్రయోజనం ఏమున్నది? నేను కాశీకి వెళుతున్నాను పదా, కాశీలో విశ్వనాథుడు అన్ని కోరికలు నెరవేర్చేవాడై ఉంటాడు అని కాశీకి తీసుకువెళ్ళినాడు. కాశీలో విశ్వనాథునికి సంబంధించిన ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు కింద కూర్చొని ఆయన జపం చేయడం ప్రారంభించినాడు. 1-2 రోజులు అయిపోయింది, కొన్ని నెలలు జపం చేస్తూ కూర్చున్నాడు. సంవత్సర కాలం ఈ కాగానే అన్నపూర్ణ భవానితో కూడుకున్న శంకరుడు ప్రత్యక్షమైనాడు. నాయన, ఎందుకు నా గురించి నీవు తపస్సు చేసినావు అని అంటే జరిగిన వృత్తాంతం అంతా చెప్పినాడు. అప్పుడు శంకరుడు నవ్వి, నువ్వు వేదశాస్త్ర పురాణ ఇతిహాసాలు చదువుకున్నటువంటి వటుకుడవై ఉన్నావు, బ్రహ్మచారివై ఉన్నావు, నా గురించి నిష్కల్మష భావంతో నీవు తపస్సు చేసినావు కాబట్టి నిన్ను కేవలం వరాన్నిచ్చి పంపించడమే కాకుండా ఒక గొప్పనటువంటి స్థానంలో నీకు ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని ఇస్తున్నాను, ఉన్నతమైనటువంటి పదవిని ఇస్తున్నాను అని విశ్వకర్మను తయారు చేసినాడు. విశ్వకర్మ అంటే దేవతలకు ఏదైనా లోకాలు నిర్మించుకోవాలంటే ఇంజనీరింగ్ పనిచేసేవాడు. ఆయన ఎట్లా ఉంటుంది అంటే, సామాన్యంగా ఇండ్లు కట్టేవాళ్ళు ఇండ్లు కట్టేటప్పుడు పిల్లర్లు ఎక్కడ వస్తాయి, ఎన్ని గోడలు పెట్టాలి, ఎన్ని దారాలు ఉంటాయి, ఇదంతా ప్లాన్ గీసుకున్న తర్వాత నిర్మాణాలు జరుగుతాయి. కానీ విశ్వకర్మకు అట్లా కాదు, ప్లాన్ గీస్తూ ఉన్న కొద్దీ ఆలయం యొక్క నిర్మాణం తయారైపోతూనే ఉంటుంది. అందుకని లోకాలను సృష్టించేటువంటి సామర్థ్యాన్ని ఇచ్చినాడు విశ్వనాథుడు అని ఈ కథ చెప్తారు. గురువు యొక్క కోరికలు ఈడేర్చేటువంటి శిష్యుడు చేయాల్సిన పని ఏమిటి అని అంటే విశ్వనాథుడిని నమ్ముకోవాలి. మా గురువుగారి పేరు కూడా విశ్వనాథుడే. మీరు పూజ చేస్తూ ఉంటే మాకు మా గురువుగారి యొక్క పాదుకా పూజ గుర్తు వచ్చినది, విశ్వనాథుని యొక్క స్మరణ చేసినాము. ఇప్పుడు మేము కోరినా కోరకపోయినా మీకు మాత్రం అటువంటి ఇండ్లు, అటువంటి చీరలు, అటువంటి సౌభాగ్యాన్ని ఇచ్చేవాడై విశ్వనాథుడు ధర్మమయ జీవనాన్ని కొనసాగించాలి మీరు అని ఆశీర్వాదాన్ని చేస్తుంది. ధర్మం 2 రకాలుగా ఉంటుంది, ప్రవృత్తి ధర్మము, నివృత్తి ధర్మము అని. ఉభయ ధర్మముల యందు ప్రావీణ్యతను సంపాదించి తెలుసుకొని ఆచరణ ధర్మమయ జీవనాన్ని కొనసాగించాలి అని ఆశీర్వాదం చేస్తున్నాం. నమః పార్వతీపతే హర హర మహాదేవ.